మనం ఒక రిలేషన్షిప్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ ఒకరితో ఒకరు భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సో వెళ్ళిపోతాం, లేదా విడిపోతాం. పార్ట్నర్షిప్పే కాదు, అది ఫ్రెండ్షిప్పే కాదు, ఏదైనా కావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఖర్చు పెంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటూ ఉండాలా? ఎప్పటికీ అలాగా కాదండి. అది కాదు మనం చేయాల్సింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా వచ్చినప్పుడైనా విడిపోయినా సరే మనం ఎదగాలి, ఎదిగి చూపించుకోవాలి. ఎవరికి చూపించాలి? ఎదిగి చూపించాలి అంటే మళ్ళీ ఇంకో పాయింట్ వస్తుంది. ఎవరికి? మాకు కాదు, లేకపోతే మీకు కాదు, ఇంకోళ్ళకి కాదు. మీరు మీ లైఫ్లో ఎదిగి మీ స్టేటస్లో మీరు ఉన్నత స్థాయిలో ఉన్నామని అలా డైవర్ట్ చేసుకోండి. ఐ పిటీ ఆన్ సమ్ పీపుల్ అండి. ఏం చేస్తుంటారంటే ఒకసారి ఎవరితో అయినా కూడా వాళ్ళతో గొడవైన ఏదైనా రిలేషన్లో కానీ, ఫ్రెండ్షిప్ కానీ, బిజినెస్ కానీ, వాళ్ళు టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీయే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి గమనిస్తారు అనేది కూడా మనకి ఆ టెక్నాలజీయే బయటపడుతుంది. ఐ రియలీ పిటీ దెమ్. బికాస్ అలా కాన్సన్ట్రేషన్ చేసే బదులు మీరు సపోజ్ మీకు బిజినెస్సా, అందులో ఎదగండి. అదే మీ ఫ్యామిలీ మ్యాటర్సా, అందులో మీరు బాగుండండి. ఏంటండి ఇంకోళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఎన్ని రోజులు ఉంటారు? ఎక్కడి నుంచి చూసినా ఆ టెక్నాలజీ కనిపెట్టేస్తుంది వాళ్ళు మనం చూస్తున్నారని. మమ్మల్ని చూడటం కాదు, లేకపోతే మనల్ని చూడటం కాదు, వాళ్ళని వాళ్ళు చూసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదిగి మళ్ళీ మనకు చూపించొద్దు. వాళ్ళకి తృప్తిగా ఉండాలి. దట్స్ వాట్ ఐ సే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండి ఇది గ్రహించదు. సో జస్ట్ మీ ఫోకస్, మీ గోల్ దేని మీద ఉందో దాని మీద అచీవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సాటిస్ఫాక్షన్ చేసుకోండి. ఇంకోళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. ఇంకోళ్ళని వెనకాలండి ఇంకోళ్ళ ఐడితోటి, కొడుకులతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి ఎందుకండి? చూసి ఏమొస్తుంది? వాట్ యూ గెయిన్ బై ఇట్?